రమా ఏమిటి అరుపు? పార్వతేదే? పార్వతి ఇక్కడ ఎందుకు ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. నేను అడిగేది మన గేదె పార్వతి గురించే. అదా, దాన్ని మన పక్కింటి పెంటయ్య గారి దగ్గర తాకట్టు పెట్టి 200 తీసుకున్నానండి. అయ్యో అయ్యో, గేదెని తాకట్టు పెట్టి 200 తీసుకున్నావా? అయినా అంత అవసరమే వచ్చింది ఇప్పుడు నీకో? మన వీధిలోని పునీస్త్రీలందరినీ కుంకుమ జ్యోతి సినిమాకి తీసుకెళ్లానండి. పాపం ఆ సినిమా డైరెక్టర్ కి ఇదే మొదటి సినిమా అట. అది పెద్దగా ఆడలేదన్నారు. అతన్ని కాస్త ప్రోత్సహిద్దామని. వాసని అమ్మ కడుపు బంగారం గాను ఆడ్డపడ్డ కొత్త డైరెక్టర్ ని ప్రోత్సహిద్దామని పాలిచ్చే గేదెని తాకట్టు పెట్టి మన బజార్లో ఉన్న పునిస్త్రీలందరినీ సినిమాకి తీసుకెళ్తావా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి చేసే పనేనా ఇది? కేజీధర్ అనే ఆ యువ దర్శకుడు మంచి విషయం ఉన్న మనిషి అండి. అతను ప్రోత్సహిస్తే ముందు ముందు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మన దేశ ప్రతిష్టను ఇనువడింపచేసే చిత్రాలు తీస్తాడని మా సినిమా ప్రోత్సాహ కమిటీ నిర్ణయించింది. అందుకే ఈ పని చేశాను. మురిగుంటలో దూకి సావకపోయావు మొదలష్టమదానా. గొడ్డ కూడా పెట్టకుండా నేను అడ్డమైన గడ్డి తిని నీళ్ళలో పాలు కలిపి డబ్బు సంపాదించడం. నువ్వు దాన్నేమో సినిమా ప్రోత్సాహ కమిటీ, నా బొంత కమిటీ అని చెప్పి ఊళ్ళో ఆడాళ్ళందరినీ సినిమాలు తీసుకెళ్లి దాన్ని తగలేయటం. చచ్చిపోతున్నానే నీతో. ఈ ఇదిలో ఆడవాళ్ళందరినీ నీ డబ్బుతో సినిమాకి తీసుకెళ్ళకపోతే నువ్వు ఒక్కదానివే ఆ సినిమా చూసావచ్చుగా. అలా చూస్తే చర్చలకు అవకాశం ఉండదని. వాయబ్బో, చర్చిలు, బోడి చర్చిలని ఏంటే మీరు చేసే చర్చిలు? బలానా సినిమాలో హీరోయిన్ కట్టుకున్న చీర రంగు బాగాలేదు, బలానా సినిమాలో హీరో కట్టుకున్న ప్యాంటు పొట్టిదైంది, ఇయ్యే కదా. చలనచిత్రం మన సంస్కృతికి జీవకర్ర. వాటిని బాగుపరచడానికి నడుము కట్టాను నేను. జీవకర్ర జీలకర్ర. వాటిని బాగు చేయడానికి నువ్వు నడుము కట్టుకుని నా నడుము విరగొడుతున్నావు కదంటే. ఎట్టగాదిలే, నీ తెక్క కుదిర్చే మార్గం నాకు ఒకటి దట్టింది. చెప్తాను ఈ పనుండు. అదేమిటండి అన్నిటికీ తాళాలు బిగిస్తున్నారు? నువ్వు తాకట్టు పెట్టడానికి ఈ లేకుండా చేస్తున్నానే. మీరు చిత్రకళామంతలకి ద్రోహం చేస్తున్నారు. ద్రోహం కాదు, నా కొంప బాగుపడటానికి సాయం చేసుకుంటున్నాను. అబ్బో, ఎప్పటికే పొద్దుపోయింది, పాలు రాలేదని బాబాయ్ హోటల్ కాడ సింధులు దొక్కుతా ఉంటాడు. ఇదిగా ఇవాళ బయట తాళం పెట్టి వెళ్తున్నానే, ఈదిలోకి నువ్వు అడుగెట్ట పెడతావు చూస్తాగా. నా బతుకి సచ్చిందోడ ఒకటి. ఇదిగా రేడియోలో కమ్మటి సంగీతం వస్తుంది, సమ్మగా హినే రవ్వంత పాలు ఎక్కువేయాలి ఇలా. సుఖమా సుఖమా. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? హోటల్లో పాలు సుఖ కూడా లేవు. సీత బాధలు సీతయ్యి, పీత బాధలు పీతయ్యి. నా బాధలు ఎవరితో చెప్పుకుంటే సిగ్గు చెట్టు. ఇదిగో ఖాళీ బకెట్టు బాగా చూసుకో, మళ్ళీ నీళ్లు కలిపానంటావు. ఏంట పాలు పోసేవాడు అంటే ప్రతి ఊరికి సొరకనేలే. చచ్చా, మా అంతరాలు నేర్చుకుని మంగళసారి పెట్టుకున్నట్టు అసలు నేను ఈ పాల వ్యాపారం చేయటం ఏంటి? ఇదిగా ఆ ఎర్ర సొక్కవాడు ఎవడో చూడు, బిల్లి ఇవ్వకుండా పారిపోవాలని చూస్తున్నాడు. ఎవడాడు? హోటల్ మొత్తం మీద ఎర్రసొక్క ఓడలేడన్నా. అట్టగా ఎండలో వచ్చాను కదమ్మా, కళ్ళు బయర్లు గమ్మే, కొంచెం రంగులు సరిగ్గా కనపడతలేదులే. ఇదిగో చిక్కటి పాలు, చొక్క నీళ్ళు లేవు. ఏమైనా మన వాటర్లో ఇడ్లీ రుచి ఓలాంధ్రలో ఏ వాటర్లోనూ రాదులే బాబాయ్. మన మధ్య కాకినాడ వెళ్ళానని చెప్పా కదా, అక్కడ వాటర్లో ఇడ్లీ తిన్నా. అవి ఇడ్లీలా అబ్బే, ఒట్టి పిండి నాగినట్టుగా ఉందనుకో. ఇదిగో కొంచెం ఆగు. అబ్బా, ఊరికే నచ్చబెట్టకే. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. చెప్పు, అతను హోటల్లో జనం ఉన్నారు. నిన్నట ఉబ్బేసే ఆ సుందరయ్య గాడు రోజు ఉత్తిని 10 ఇడ్లీలు తినేసి బ్రేమని తేనుకుంటా పోతున్నాడు. ఆడు మాత్రం ఆడు పోసే పాలకే కాకుండా అందులో కలిపే నీళ్లకు కూడా మన దగ్గర ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇడ్లీలకి డబ్బు తీసుకో. పోలేవే, 5 ఏళ్ల నుంచి పాలు పోస్తున్నాడు. 4 ఇడ్లీ తింటే తప్పేంటి? గిన్నెలో తీసేటప్పుడు 4 ఇడ్లీ ఇరిపోయినాయనుకో, సరిపోతుంది.
అప్పుడు ఆ రాకుమారుడు ఆ. ఒంటరిగా అడవికి వెళ్ళాడన్నమాట. ఆహా. అప్పుడు పెద్ద సింహం వచ్చి, ఆ, ఏంటి నాన్న అలా కూర్చున్నావేంట్రా? నేను స్కూల్కి వెళ్ళాను. తప్పు నాన్న, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే నాలాగే ఇడ్లీలు అమ్ముకోవాల్సి వస్తుంది. మీరు కష్టపడి చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలిరా. నా ఆశలన్నీ మీ మీదనే పెట్టుకుని బతుకుతున్నాను. వెళ్తావు కదా నాన్న? ఉమ్. పదమ్మా, పుస్తకాలు సంచులు తీసుకోండి. ఏంటి సింహాచలం, మృదంగం వాయించేవాళ్ళగా గొప్పగా తాళం వేస్తున్నావే? చూసే కన్ను వినే చెవి ఉండాలే గాని ప్రపంచంలోని అన్ని విద్యల్లోనూ తాళం ఉంది సార్. అందులో మా వృత్తి ఒకటి. ఇందులో లయ ఉంది, తాళము ఉంది. ఇప్పుడు రేడియోలో మృదంగం వస్తోంది కదా, అలా మర్దనా చెయ్యి, నీ మాట ఒప్పుకుంటాను. సరే. ఇప్పుడు తాళం గురించి ఛాలెంజ్ చేయకు బాబు. బ్యాండు మేళం వాయించేది మేమే, అది మర్చిపోకు. సింహాచలం బాబాయ్, ఆ. పొద్దున హోటల్లో డబ్బు ఇస్తానంటే వద్దన్నావు. ఇప్పటికి తీరింది నాకు. ఇదిగో డబ్బు. నీ చేతికి ఇచ్చే విద్యొచ్చు తప్ప నీ నోటికి లేదనే మాట రాదు బాబాయ్. అందుకే నిన్ను హోటల్లో డబ్బు బయటికి తీయద్దన్నాను. నువ్వు డబ్బు తీయగానే ఎవడో వచ్చి ఒక కన్నీటి గాథ వినిపిస్తాడు, నువ్వు కరిగిపోతావు. ఇలా ఆ పాల సుందరయ్య గాడు నీ దగ్గర ఎన్ని రకాల కథలు చెప్పి ఎంత డబ్బు కొట్టేయలేదు. పోలే బాబాయ్, ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్ళగలను తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్ళగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది బాబాయ్. ఈ వారానికి 400 పిల్లల ఖాతాలవి. అలాగే పిల్లల ఖాతా పుస్తకాలు చూడొకసారి. అక్షరం ముక్క రానివాణ్ణి, అవి చూస్తే నాకేం తెలుస్తుంది బాబాయ్? అవన్నీ నువ్వు చూసుకుంటున్నావుగా, అదే నా నమ్మకం. బుజ్జి పండు ఎంత అదృష్టవంతులు బాబాయ్. తల్లి తండ్రి తని అయి పెంచే నీలాంటి తండ్రి దొరికాడు. అమ్మలేని బాధ అనుభవించిన వాడిని కదా బాబాయ్. గుండెల్ని పిండి చేసే ఆ బాధ పగవాడికి కూడా వద్దు. నా చిన్నతనంలో అప్పుడు నాకు 4 ఏళ్ళు. బాబు 10 పైసలు ధర్మం చేయండి బాబు. అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా నాన్న, ఏ మహారాజుకి దయగలగటం లేదు. నేను చెప్పినట్టు చెప్పి అడుక్కుంటావా నాయనా? బాబు, బాబు, మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిస్తుంది. ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు అని అడుక్కో నాయనా. ఉమ్. బాబు, మా అమ్మ చచ్చిపోయింది. నాకు 10 పైసలు ఇవ్వండి బాబు. బాబు, మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఆకలి వస్తుంది. ఒక్క 10 పైసలన్నా ఇవ్వరా? అమ్మా, 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 అమ్మా. మీ అమ్మ చచ్చిపోయింది బాబు. అమ్మా! అందుకే నా పిల్లలకి అమ్మలేని లోటు తెలియకుండా అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాను బాబాయ్. నిండు 100 ఏళ్ల జీవితానికి సరిపోయేంతటి కష్టాల్ని నువ్వు పసితనంలోనే అనుభవించేశావు బాబాయ్.